మూడే ఇంగ్రీడియంట్స్తో ఒక స్వీట్ రెసిపీని ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్‌గా, పైన క్రంచీగా చాలా బావుంటుంది. మరి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. పంచదార ఎక్కువైతే టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా కలిపేసుకుని పాలు 5 నిమిషాలు ఈ విధంగా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని మొత్తం పాలన్నీ పీల్చుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగా బాగా ఉడికించేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, కొద్దిగా సాల్ట్‌ని వేసుకోండి, బావుంటుంది స్వీట్‌లోకి. ఇవి వేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అరకప్పు పంచదార వేసుకోండి. పంచదారలో నీళ్ళేం పోయే అవసరం లేదు. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుంటే పంచదార నిదానంగా ఈ విధంగా కరిగిపోతుంది. హైలో పెడితే ఈ సిరప్ అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లోనే తయారు చేసుకోండి. ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగి క్యారమెల్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్‌ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ముంచేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. అంతేనండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తినడానికైతే రెడీ.